బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మంటల్లో చిక్కుకొని పలువురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది కార్మికులు ఆ లోపల ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటూ ఆదేశించారు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలంటూ హోంమంత్రి అనితను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అంటే చుట్టుపక్కల సుమారుగా 5 కిలోమీటర్ల వరకు ఈ శబ్దం వినపడినట్లుగా తెలుస్తుంది. పేలుడు శబ్దం సుమారుగా 5 కిలోమీటర్ల వరకు వినిపించిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ పేలుడు అనేది. మరోవైపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా స్కూల్స్లో ఇళ్లలో స్లాబ్లు క్రాక్ ఇచ్చాయట. అంటే ఎంత భారీగా ఆ శబ్దం వచ్చిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఆ స్కూల్లో స్లాబ్ క్రాక్ వచ్చిందంటే అనేక ఇళ్ళు గోడలు క్రాక్స్ వచ్చాయంటే పైన ఉన్నటువంటి స్లాబ్స్కి కొన్ని నెలల్లో పెచ్చులు కూడా ఊడి పడిపోయాయంటే ఎంత భయంకరమైనటువంటి ఆ ప్రకంపనలు వచ్చాయనేది ఒక్కసారి మనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడికి పోలీసులు లేదంటే ఫైర్ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు మొదలు పెట్టేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారుగా 20 మంది వరకు ఆ మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఇప్పటికీ కూడా కొంతమంది శరీరాలు ఆ మంటల్లో కాలుతూనే ఉన్నాయి. ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. అక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఒకసారి మీరు ఆ విజువల్స్లో చూడండి. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు ఆ మంటలకి సంబంధించిన వేడి ఆ పొగ వ్యాపించాయి. చాలామందికి కనీసం ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. మరోవైపు ఇప్పటికే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేనట్లుగా తెలుస్తుంది. ఆ మంటలు ఆర్పివేయాలంటే ఫైర్ ఇంజిన్తో కొంతవరకు దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఆ పొగని పీల్చుకోలేక వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత భారీ ప్రమాదానికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వెంటనే హోంమంత్రి అనితకు ఆదేశాలు ఇచ్చారు. అక్కడికి వెళ్ళండి, ఘటనా స్థలానికి వెళ్ళి మీరు పర్యవేక్షించండి అని చెప్పినట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులకు సుమారుగా 20 మంది గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆ 20 మందిని ఇప్పుడు హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 మంది వరకు ఎగ్జాక్ట్గా మనకి నంబర్ ఇంకా తెలియాల్సి ఉంది. 18 నుంచి 20 మంది వరకు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడికి అధికారులు వెళ్ళేసరికి వాళ్ళు సైతం అక్కడ జరిగినటువంటి ఘటన వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ విజువల్ చూసి భయపడ్డారట. ఎందుకంటే ఆ మంటల్లో వాళ్ళు వెళ్ళేసరికి కొంతమంది కాలిపోతూ కనిపించారట. కొన్ని శరీరాలు ఇంకా దహనం అవుతూ కనిపించాయట. మరికొన్ని మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయట దూరంగా ఆ పేలుడు ధాటికి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సుమారుగా 5 కిలోమీటర్లు ఎటు చూసినా సరే 5 కిలోమీటర్స్ రేడియస్లో ఈ శబ్దం వినిపించిందట చాలా తీవ్రంగా. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళు స్కూళ్ళకి సంబంధించి పెచ్చులూడి పడిపోయాయట, క్రాక్స్ వచ్చాయంటూ తెలుస్తుంది. ఈ ఫైర్ క్రాకర్స్ తయారు చేసేటువంటి ఒక గోడౌన్లో ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి నేను ఆ విజువల్స్ మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎగిసి పడుతున్నటువంటి మంటలు పొగని మీరు ఒకసారి చూడండి. ఇంకో సెట్ భారీ ఆర్డర్ రావడంతో రైట్, అక్కడ జరుగుతున్నటువంటి ఆ కాలిపోతున్నటువంటి ఆ గోడౌన్ని అందులో కాలిపోతున్నటువంటి ఎంతో మందిని మీరు చూస్తున్నారు. ఎక్కడ